ఇక్కడ చూడండి బాగా జలుబు చేసింది కనపడుతుందా చేస్తే అయిపోతుంది కదా శుభ్రం అయిపోతుంది అయితే ఈ పాప అయితే ఈ పాపల నోట్లోకి వచ్చేస్తుంది ఆమెకి తెలియచేమవుతుంది నాకేస్తుంది నోట్లోకి అవుతుంది అప్పుడు కాదు కదా మరి మీ అమ్మని ఖర్చీపులు తెచ్చుకుంటారు అని చీట పెట్టుకుంటే మంచిదా ఎలా ఆ చీమిడి బయటికి ఎలా తీయాలి అంటే ఒక ముక్కు ఏరుతో ముయ్యాలి ఏరు ఉంటుంది ఇక్కడ పైన పెట్టాలి ఈ పైన పెట్టి ఇది మూసేస్తాం కదా ఇలా ఇది ఖాళీ ఉంటుంది అయితే కిందకి గాలి తీయాలి అప్పుడు ఈ ముక్కులో ఉన్నది మొత్తం కూడా కిందకి జారి వచ్చేస్తుంది ఆ తర్వాత ఇదే ఏరుతో మళ్ళీ కిందకి ఈ ఏరు పైకి పట్టుకొని అప్పుడు ఇందులోని కూడా చీమిడి అప్పుడు కచ్చికి తుడుచుకోవాలి చీమిడి ఎలా చీరుకోవాలో తెలిసింది కదా అయితే ఒక్కొక్కసారి మీరు ఎండాకాలంలో మీకు ఒక్కోసారి గాలికి ఎండకు తిరుగుతారు తిరిగినప్పుడు ఒక్కోసారి ముక్కులమ్మట రక్తం వస్తుంది చీరేదాన్ని అలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే మూసేసి గొంతుతో గాలిని తీసుకోవాలి అంటే ముక్కుతో గాలి తీసుకోకపోతే చనిపోతాం కదా అందుకోసము గొంతుతో గాలి తీసుకుంటూ ముక్కును మూసేయాలి ఇలా అలా ఎంతసేపు తీయాలి 5 నిమిషాల పాటు గాలి తీసుకోవాలి ఆ తర్వాత ముక్కులో నుంచి రక్తం ఆగిపోతుంది ఆగలేదు అనుకో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అయితే ఈ ముక్కులోకి రక్తం వచ్చినప్పుడు కొంచెం గొంతులో కూడా వస్తుంది అది ఊసేయాలి ఇంకా ఓకేనా 8 నిమిషాలు 5 నిమిషాల పాటు మనం అలా పట్టుకుని తల వంచాలి ఇలా పైకి ఎత్తాము